బాలీవుడ్ లో రామాయణం షూటింగ్ జరుగుతుంటే రణ్బీర్ సాయి పల్లవి లుక్స్ లీక్ అయ్యాయని తెగ హడావిడి చేశారు. ఎందుకంటే సినిమా రిలీజ్ కి ముందే అందులో పాత్రల లుక్స్ లీక్ అయితే ఆ కిక్ మిస్ అవుతుంది. కాబట్టి ఇలా కంగారు పడ్డారంటే అర్థం ఉంది. కానీ పుష్ప టీం ఎందుకు ఏకంగా సీన్ నే రివీల్ చేయబోతుంది? అవును, మే 1కి పాటల తూట అన్నారు. కానీ మే ఎండ్లోగా పుష్ప 2 ఇంటర్వెల్ సీన్ కొంతవరకు రివీల్ చేయబోతున్నారు. అది రెండో టీజర్ రూపంలో కాదు, ప్రోమో అసలే కాదు. మరెలా? జస్ట్ వాచ్ ఇట్. పుష్ప 2 మూవీ సాంగ్స్ సందడి మొదలైపోయింది. పుష్ప టైటిల్ సాంగ్ ప్రోమో పేలింది. పాట తూటలా దూసుకెళ్లడమే మిగిలింది. అయితే మే నెలలో ప్రతి వారంతో పాటు మూవీ మేకింగ్ తాలూకు వీడియోను కూడా రివీల్ చేయబోతోంది సుకుమార్ టీం. నిజమే, పుష్ప 2 రిలీజ్కి 3 నెలల ముందు నుంచే ప్రమోషన్స్లో ఎమోషన్ పెంచాలనుకుంటున్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ పాటలు, షూటింగ్, మేకింగ్ తాలూకు వీడియోలు వదిలితే సరిపోతుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఇంటర్వెల్ బ్యాంక్ తాలూకు వీడియోను రివీల్ చేయబోతోంది ఫిల్మ్ టీం. అంటే ఇంటర్వెల్ సీన్ ముందే రివీల్ చేస్తారా అన్న డౌట్ రావచ్చు. ఎవరు కూడా సినిమాలో సీన్ని రిలీజ్కి ముందు రివీల్ చేయరు. పుష్ప 2 టీం కూడా అంతే. కాకపోతే ఇంటర్వెల్ సీన్లో 1000 మందికి పైగా ఫైట్ చేసిన సీన్ మాత్రం మేకింగ్ రూపంలో రివీల్ చేయబోతున్నారు. గంగమ్మ జాతర ఫైట్ సీన్ సినిమాలో 30 నిమిషాలు ఉంటుంది. ఆ సీన్లో 1000 మందికి పైగా ఫైటర్స్తో పుష్ప చేసే ఫైట్లు మరీ అంచనాలను పెంచేస్తే రిలీజ్ టైంలో రివర్స్ టాక్ వస్తుంది. అందుకే ముందే జనాన్ని మెంటల్గా ప్రిపేర్ చేయడానికి ఆ సీన్ ఎలా ఉండబోతోందో తెలిసేలా జనం మెంటల్గా రెడీ అయ్యేలా చేసేందుకు ఆ సీన్ షూటింగ్ ఫుటేజ్ని మే నెలలోనే రివీల్ చేయబోతోంది ఫిల్మ్ టీం. ఇది కూడా దర్శకధీరుడు రాజమౌళి ఇచ్చిన సలహా మేరకు సుకుమార్ చేస్తున్నదే అట.